మీరు వెళ్తారు కదండి అసెంబ్లీకి, మీరు ఏం మాట్లాడారు కదంటే మా ఎయిర్బస్ కరెక్ట్గా చెప్పారు. అసెంబ్లీ మేము ఎవరు లేము, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అసెంబ్లీలో లేము. అది చెప్పాను కదా, ప్రజలు మేము మాకంట ఇప్పుడు మేము ఇచ్చిన పరిపాలన కంటే, మేము ఇచ్చిన సంక్షేమం కంటే, మేము చేసిన అభివృద్ధి కంటే వాళ్ళు ఇంకా చేస్తారని ఆశించారు, చేశారు. తప్పేముంది? మేము ఒక మెడికల్ కాలేజ్ పెట్టాం జిల్లాకి, వాళ్ళు 2 పెడతానని అనుకుని ప్రజలు ఆశించారు ఏటో. తప్పేముంది? అంతకుముందు ఎయిర్పోర్ట్కి వచ్చి ఊరికి రాయి పాతారు, మేము వచ్చి శంకుస్థాపన సర్వేగంతో పనులు అవుతున్నాయి భోగాపురంలో. వాళ్ళు వచ్చి మళ్ళీ తీసుకొచ్చి విజయనగరంలో ఇంకోటి కడతారేటో. తప్పేముంది అని 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 ఊహించారేటో. తప్పేముంది? అంతేకాకుండా అలాగే ఏం చేస్తారు? మేము ఒక యూనివర్సిటీ తీసుకొచ్చి పెట్టాము ఇక్కడ, ఇంకా 2వ యూనివర్సిటీ మళ్ళీ పార్తీపురంలో కూడా ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీలో పెట్టాం. మరి ఇంకోటి పార్తీపురంలో కూడా ఇంకోటి తెచ్చి పెడతారేటో, లేదా విజయనగరంలో మళ్ళీ ఇంకే నెల్లిమరలోనే ఇంకొక యూనివర్సిటీ పెడతారేటో, లేదా స్కూల్ పెడతారేటో. వెయిట్ చేద్దాం, తప్పేముంది? కాదు కదా, ఏదైనా ఎవరైనా అల్టిమేట్గా ప్రజా జీవితంలో ప్రజలతో ఎన్నుకోబడిన నాయకులు ప్రజల కోసం, ప్రభుత్వాలకు ఆలోచన కోసం, వాళ్ళ విధానం, వాళ్ళ మెరుగు కోసం ఆలోచన చేయాలి. చేస్తారని ఆశిద్దాం. చేయరని ముందు నెగిటివ్ మైండ్ ఎందుకు ఉండాలా? వై నెగిటివ్ మైండ్? అది కరెక్ట్ కాదు. ఇప్పుడు వరకు జరిగిన మంచి కంటే చెడే ఎక్కువ జరిగింది ప్రభుత్వం అన్న కోణం కూడా వస్తుంది సార్. అందువల్లే చెడు అదే కదా, చెడు మీ అందరూ ఉన్నారు ఇక్కడ, మీ అందరూ విజయనగరం వస్తే కదా. ఏంటి నేనేం చెప్తున్నాను? ఎందుకంటే మంచి అని చెప్పాను. మీరు చెడు అని వస్తే చెప్పండి, ఏమండి చెడు కదా మీరు చేస్తారని చెప్తాము. చెప్పండి, మీరు ఆ విషయం చెప్పకుండా చెడు చెప్పండి. మీరు వచ్చి మీరు విజయనగరం వచ్చినప్పుడు వచ్చి వైజాగ్ నుంచి విజయనగరం వచ్చినప్పుడు, విజయనగరం నుంచి గైపునగర్ వెళ్ళినప్పుడు ఇలా కొట్లామి చేస్తారండి, అది తప్పు కదా, ఇలాగ నెల్లిమల్ల చుట్టూ తిరిగి వెళ్తే బాగుండేది కదా, అది కదా మంచి, అది మంచి రోడ్డు కదా అని అనుకోండి. తప్పు కాదు, చెప్పండి. అది చెడు మీరు చెప్పి ఈ చెడు ఏంటంటే అప్పుడు దాన్ని ఆలోచిస్తాం. నేను ఇప్పుడు ఇందాక ఏం చెప్పాను, నేను ఏదైతే మేము దాన్ని కొనసాగిస్తే ఇంక అరకొరగా మిగిలిపోయావు. అరకొరగా అంటే ఏంటి? ఏదైతే మీరు చెప్పిన తరగతి తీర్థాక ఉందో బ్రాంచ్ కావాల్సి మిగిలి ఉంటాయి. ఇంకా ఆ బ్రాంచ్ కావాల్సి పూర్తి చేయమండి. మిగతా అన్నీ మేము చేసాం కదా. తారకాంశాలు ఉంది, దాని టెండర్స్ అవన్నీ ఈ టెండర్ పిలిచాం, పనులు జరుగుతున్నాయి సర్వేగంతో, అవన్నీ పూర్తి చేయమండి. విజయనగరం